సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది ఉపాధ్యాయులకు మరియు అంగన్వాడీ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈరోజు బడిబాట కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉంది. ఎందుకు బడిబాట కార్యక్రమం చేస్తున్నామంటే ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని గొప్ప సౌకర్యాలతో మంచి ఉపాధ్యాయులతో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళాలి. అంటే మనం ప్రభుత్వ పాఠశాలలో మనము టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, యూనిఫామ్స్ 2 జతలు ఇస్తున్నాము, డే బై డే కోడిగుడ్డు అందిస్తున్నాము, తర్వాత జావ పెడుతున్నాము. ఇంకా పిల్లలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇంగ్లీష్ మీడియం మన దగ్గర ప్రభుత్వ పాఠశాల 200 కోట్ల రూపాయలతో ఒక పెద్ద స్కూల్ కట్టిస్తున్నారు. మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు 5 అయిపోయిన తర్వాత 6, 7, 8 ఇట్లా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ పాఠశాలలో కూడా చేరితే అక్కడ 2000 మంది. కానీ అట్లా కాదు, మీరు ఆ ప్రైవేట్ బళ్ళు బంద్ చేయండి, మన గవర్నమెంట్ పాఠశాలలు స్కూళ్ళు బాగున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ గా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు స్కూళ్ళు, ఇంతకుముందు రోజుల్లో కాదు. కాబట్టి మీ పిల్లల పట్ల మీరు బాగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని మీరంతా కూడా ఇక్కడ 10 మందే ఉండొచ్చు, ఈ సమావేశానికి 10 మందే రావచ్చు, కానీ ఈ 10 మంది 1000 మందికి చెప్పండి మనం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని చెప్పి మీరందరూ కూడా మన ఊర్లో దాన్ని చక్కగా చూసుకోవటానికి ప్రజలుగా మీరందరూ కూడా బాగా సహకారం చేస్తే ఆ గుడి బాగా అభివృద్ధి చెందుద్ది. అందరికీ దాంట్లో చదువుకోవటానికి గొప్ప గొప్ప వాళ్ళు కావటానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ బడిని అభివృద్ధి చేసుకోవాలా, పిల్లలందరినీ చేర్పియాలా, సమావేశాలు ప్రతి మీటింగ్కి పెట్టేటువంటి ప్రతి మీటింగ్కి రావాలి. మన పిల్లగాళ్ళు ఎలా చదువుతున్నారో మీరు తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకొని చదవాలా. ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు వచ్చాం మీకోసం, అంగన్వాడీ టీచర్లు వచ్చారు. ఇదంతా ఏంటంటే కేవలం ఒకటే లక్ష్యం, మన పిల్లలు బాగా చదవాలని, బాగా పెద్దవాళ్ళు కావాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనేటువంటిదే ప్రభుత్వ ఉద్దేశం. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది ఖర్చులతో